ఎక్కడో లండన్కి వెళ్ళినటువంటి జగన్ అర్జెంటుగా స్పందించాల్సిన పరిస్థితి ఇక్కడ సృష్టించబడింది అనాలా, లేకపోతే రొటీన్ అనాలా? ఎందుకంటే దాడులు కామన్, దాడులు చేయడం మా హక్కు అన్నటువంటి రూట్లో సాగుతుంది. కాబట్టి మాజీ ఎమ్మెల్యే నర్సీపట్నానికి సంబంధించి పెట్ల ఉమాశంకర్ వాహనం మీదన టీడీపీకి సంబంధించిన వాళ్ళు దాడి చేశారు. నిన్న రాత్రిపూట సృష్టి కేంద్రంలో అక్రమంగా మట్టి తరలిస్తున్నారు, తరలించకూడదన్నటువంటి కోర్టు ఆదేశాలున్నా అంటూ ఆయన అది పరిశీలించడానికి వెళ్ళినప్పుడు ఉమాశంకర్ మీదన టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు దాడి చేశారు. అక్కడ తవ్వుతున్న వాళ్ళు తప్పించి వాళ్ళు టీడీపీ వాళ్ళు కాదని ఒక పక్కన టీడీపీ వాళ్ళు చెప్తుంటారు. ఈ జరిగినటువంటి సంఘటనలకు సంబంధించినటువంటి కారు అద్దాలు ధ్వంసం చేయటం, అలాగే దాడికి సంబంధించినటువంటి ఇతర విజువల్స్ ఇప్పుడు వైసీపీ విడుదల చేసింది. వీటి మీదనే జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి స్పందించారు. ఏమిటి ఈ ధోరణి అంటూ అరాచకాలు కొనసాగుతున్నాయి, ఒక మాజీ ఎమ్మెల్యే మీద ఈ తరహా దాడి చేయడం ఏంటి అన్నటువంటి ప్రశ్నని రైజ్ చేశారు. మట్టిని అక్రమంగా తరలించే వాళ్ళు విచ్చలవిడిగా సాగుతుంటే దాన్ని గురించి చూడటానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యేని కొడతంటే పోలీసులు చోద్యం చూస్తుండటం ఏంటి అన్నటువంటి విషయం ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. ఓ పక్కన చంద్రబాబు గారు మట్టిని అక్రమంగా తరలించడం కానీ ఇసుక కానీ అక్రమంగా తరలిస్తే చూస్తూ ఊరుకోవద్దు, యాక్షన్ తీసుకోమని చెప్తారు. ఇక్కడ చూస్తేనే పరిస్థితులు ఇట్లా ఉన్నాయి అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేసుకొస్తోంది. ఈ దృశ్యాలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. అందరూ రేజ్ అయిపోతే మీ కార్ మీద కార్ ఏమో పక్క తీసుకెళ్ళి బాబు పార్టీ